అందరికీ మరణాత. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుపడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. సామెతలు 3:26 For the Lord will be your confidence and will keep your foot from being snared. Proverbs chapter 3 verse 26. ఈ రోజుకు గాను ప్రేమగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనకు ఆధారమైనప్పుడు, ఆయన మన వైపు ఉండినప్పుడు మనము ఎటువంటి చిక్కుల్లో పడిపోము. ఎందుకంటే ఆయన మనల్ని కాపాడుతాడు అని ఈరోజు వాక్య భాగము సెలవిస్తుంది. మనిషిని భయము అనేది ఎంతగానో కృంగతీస్తుంది. సాధారణంగా ఒక వ్యక్తికి వచ్చినటువంటి అనారోగ్యం కంటేను, ఒక సమస్య కంటేను, ఒక ఆర్థిక పరమైన కష్టము కంటేను దాని ద్వారా కలిగే భయము ఇంకెక్కువ వారిని కృంగదీస్తుందండి. ఈ రోజున నీవు బహుశా ఈ విధమైన భయమును కలిగి ఉన్నావేమో. నీకున్న సమస్య ఏమో కానీ ఆ సమస్య వలన నీలో ఉన్న భయము నీకు నిద్ర లేకుండా చేస్తుంది, మనశ్శాంతి లేకుండా చేస్తుంది. కనీసం ఆహారం కూడా సరిగ్గా తినలేకపోయేటువంటి పరిస్థితిని నీవు కలిగి ఉన్నావేమో. ఎందుకంటే ఈ భయము కలుగుతుందంటే ఆ సమస్యకు పరిష్కారము దొరకదు అన్నప్పుడు, ఆ వ్యాధి నయము కాదు అన్నప్పుడు, ఎవరు ఈ పరిస్థితుల్లో నుండి ఇక సహాయము చేయలేరు అని తెలిసినప్పుడు, నాకెవరు ఉండలేరు అని అనుకున్నప్పుడు ఒక మనిషిని భయము ఆవరించి ఉంటుంది. అందుకే లేఖనములు సెలవిస్తున్నాయి, ఆకస్మికముగా భయము కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడద్దు అని. ఎవరికో ఏదో జరిగిందని, ఎవరో ఏదో అయిపోయారని దేవుని బిడ్డలమైన మనము భయపడొద్దు. మనకు అలానే అవుతుందేమో అని అస్సలు అనుకోవద్దు. వారికి దేవుడు లేక, వారికి సత్యదేవుని శక్తి తెలియక నశించిపోయి ఉండవచ్చు, బలహీనతతో బాధపడుతూ ఉండొచ్చు, కుటుంబంలో గొడవలతో జీవిస్తూ ఉండొచ్చు. దేవుడు ఉన్నాడు కదండి, మనము నమ్మిన మన యేసయ్య మనకున్నాడు కదండి. ఆయన ఉండగా మనకు ఏమవుతుంది చెప్పండి? వాస్తవముగా అయితే నిప్పుల్లో పడ్డ ఎవరైనా ఏమీ అవ్వాలి. మన శరీరానికి నిప్పు తగిలితే, మంట రాచుకుంటే మన శరీరం కాలిపోవాలి. ఇది అందరికీ తెలుసు. పలానా వ్యక్తులు కాలిపోలేదు అండి, వారు నిప్పుల్లో నడిచినా ఏమీ కాదండి అని ఎవరైనా, ఎవరి గురించైనా చెప్పగలరా? ఇంపాసిబుల్ కదా. ఈ భూమి మీద పుట్టిన ఏ జీవి అయినా, నరమాత్రుడైనా కాలి బొగ్గైపోవాల్సిందే. కానీ షడ్రక్, మిషక్, అబేద్నెగో ఈ ముగ్గురు మాత్రము కాలిపోలేదు. వారిని అగ్ని ఏమీ చేయలేకపోయింది. వారు మనవలే సాధారణమైన మనుషులు అయినా వారెందుకండి కాలిపోలేదంటే, వారు దేవుని నమ్మారు. వారి ఆధారము దేవుడయ్యాడు. ఒక రాజుని, ఒక మంత్రిని వారు నమ్ముకోలేదు. రక్షించమని ఎక్కడా వారు ప్రాధేయపడలేదు. కానీ దేవుణ్ణి ఆధారము చేసుకుని అగ్నిలోనికి వెళ్ళారు. మా దేవుడు మేము కాలిపోకుండా రక్షించుటకు సమర్థుడు అని ప్రకటించగలిగారు. మరి మన జీవితంలో కూడా అటువంటి అద్భుతాలు జరగవా అంటే జరుగుతాయి. మనకున్న ఏ రోగమైనా మనల్ని ఏమీ చేయలేదు. ఎంత పెద్ద అప్పుల సమస్య అయినా క్షణాల్లో తేలిపోతుంది. ఎంతటి కఠిన హృదయుడైనా సరే దీన మనసు గల వ్యక్తిగా మారుతారు. నలుగురికి జరిగినట్లే మనకి జరగాలని రూలేమీ లేదు. మనకి మన యేసయ్య ఆధారమైనప్పుడు నలుగురికి జరిగిన, 100 మందికి జరిగిన, ఈ లోకమంతటికి ఆ విధంగా జరిగినా మనకు మాత్రం జరగదండి. మనము వేరు, వారు వేరు. నమ్మిన దేవుడు సజీవుడు, సర్వశక్తిమంతుడు, ఉన్నది లేనట్లుగాను లేనిది ఉన్నట్లుగా చేయగలిగిన దేవుడు. మరి అలానే మన జీవితంలో అద్భుతము చూడాలి అంటే ఏమి చేయాలంటే, వాక్యం సెలవిస్తుంది, నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకుని వాటిని నీ కనుల ఎదుట నుండి తొలగిపోనీయకము. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితంగా నడిచెదవు. నీ పాదము ఎప్పుడూ తొట్టిల్లదు.
పండుకున్నప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించుదువు అని లేఖనములు తెలియచేయుచున్నవి. అనగా దేవుని మాటలు విని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి జీవిస్తే మనము క్షేమముగా ఉండవచ్చు. అశాంతి, భయము, కలవరము, కృంగదల ఏమైనా కావచ్చు, మనల్ని ఏమీ చేయలేవండి. ఈ రోజున దేవుని ఆధారంగా చేసుకొనకనే ఎంతోమంది ప్రజలు అశాంతితో, భయముతో, దిగులుతో జీవిస్తున్నారు. భవిష్యత్తు ఎలా ఉంటుందో అని చెప్పి భయపడుచున్నారు. మనము ఆ విధంగా ఉండకుండా సృష్టికర్త అయిన దేవుణ్ణి విశ్వసించి మనము ఉండవలసిన వారమై ఉన్నాము. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రములు ప్రభా. యేసయ్య, ఈ రోజున తండ్రి, యేసయ్య వారములో మొదటి రోజున, మండే రోజున ప్రభా, మేము తండ్రి మా పనులకు మేము వెలుచుండగా తండ్రి యేసయ్య, మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచండి. మేము తలపెట్టే ప్రతి పనిలో కూడా తండ్రి మీరు మా ముందుండి నడిపించండి ప్రభువా. రాకపోకలయందు ప్రభువా, మరి ప్రయాణములో, ఉద్యోగములో వెళ్తున్న ప్రతి ఒక్కరిని కూడా నా ప్రభువా యేసయ్య దర్శించి వారి యొక్క పనుల్లో కాచి కాపాడమని వేడుకొంచున్నాము. మా జీవితంలో ఉన్న భయమును తీసివేసి ప్రభువా, సాతాను కలుగ చేసే ప్రతి విధమైన కలవరమును, భయం నుండి మమ్మల్ని విడిపించి ప్రభువా, నీ యందు విశ్వసించి ప్రభువా యేసయ్య మేము ముందుకు సాగులాగున దీవించమని, ఈ రోజంతా మా ముందుని నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.